నాగలింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం బీసీఐ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు చిరంజీవులు కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు, వనరుల్లో వాటా, రాజకీయ అధికారం సాధన లక్ష్యంగా హిస్సా ఇజ్జత్ హుకూమత్ నినాదంతో ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. గత 8 దశాబ్దాలుగా బీసీలు సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో అన్యాయానికి గురవుతున్నారని పేర్కొన్న ఆయన సంఘటిత శక్తిగా ఎదిగితేనే హక్కులు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. సమావేశంలో ప్రొఫెసర్ బెనర్జీ, ప్రొఫెసర్ విజయ్ బాబు తదితరులు పాల్గొని బీసీ ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్లు, జిల్లా కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేసి ఉద్యమ విస్తరణకు కార్యాచరణ రూపొందించారు. బీసీఐఎఫ్ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ ఇంటెలెక్చువల్స్ ఫోరం విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విస్తృత స్థాయి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాబోయే కాలంలో బీసీఐఎఫ్ సంస్థను ప్రతి మండలానికి, గ్రామానికి ఎట్లా విస్తరించాలి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని రాబోయే కాలంలో తెలంగాణలో బీసీల రాజ్యాధికారం ఏ విధంగా స్థాపించాలి, ఈ 2 అంశాలపైన ఇక్కడ మేము చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా బీసీఐఎఫ్ ఉద్దేశాలు ఏంటి, ఎందుకు స్థాపించడం జరిగింది, అదేవిధంగా ఇప్పటివరకు ఏమేమి విజయాలు సాధించింది, రాబోయే కాలంలో ఏం సాధించాలనుకుంటుందనే విషయాల గురించి కూడా ఈ సమావేశంలో మేము చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల నుంచి 5 ప్రతినిధులను పిలవడం జరిగింది. అందరూ కూడా రావడం జరిగింది. సో మేము 30 జూలై 2026న 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్నాం. ఆ సందర్భంలో కూడా బీసీఐఎఫ్ది ఒక పెద్ద సమావేశం, జనరల్ బాడీ సమావేశం నిర్వహించదలుచుకున్నాం. అలాగే రాబోయే కాలంలో బీసీలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు మేము ప్రధాన ఎజెండా అంశంగా తీసుకొని ఉద్యమం చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి పాలక వర్గాలు మోసం చేసినాయి. ఖచ్చితంగా 42% సాధన కొరకు మేము పోరాటం చేస్తాం. అట్లాగే బడ్జెట్లో బీసీలకు చెందాల్సినటువంటి న్యాయబద్ధమైన వాటా కొరకు కూడా మేము పోరాటం చేస్తాం. కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అలాగే రాజకీయ అధికారంలో కూడా మా జనాభా దామాషా ప్రకారం మాకు వాటా రావాలి. అదేవిధంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా రాజ్యాధికారం బీసీల చేతికి రావాలని చెప్పేసి ఆ దిశగా ప్రజల్ని సంసిద్ధం చేయడానికి మేము ఇక్కడ ప్రయత్నం చేస్తున్నామని తెలియజేస్తున్నాం.